తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. త్రియేక దేవుని నామమున ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభించుచూ ఉన్నాను. దేవుడు మనందరి ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు, మన కుటుంబాల దీవెనల కొరకు ప్రత్యేకంగా ఆయన మహిమార్థమై ఈ కార్యక్రమం అంతటిని ఆయన ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, సర్వశక్తి గల మా రక్షక యెహోవా, మీ పరిశుద్ధమైన నామమును స్తుతించుచు మీ పాదముల సన్నిధిలో కూడి ఉన్నాము రక్షక. ఆసక్తి కలిగి ఈ ప్రాతకాల ఆరాధనలో పాలు పంపులు పొందుచున్న ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి స్తోత్రాలయ్యా. మీ ప్రియబిడ్డలను బహుగా దీవించి వర్ధిల్ల చేయండి. ఈ ప్రాతకాల సమయంలో మీ పరిశుద్ధ నామమున ప్రభా, నీ లేఖనములో నుండి నీ ఆశీర్వాదములను ప్రభా, నీ సత్యములను మేము ఎరిగి నడుచుకున్నట్లు మమ్మల్ని బలపరచండి. ఆరాధనాది నుండి అంతవరకు మీ ఘనతార్థమై వాడుకొని మహిమ పొందమని అధికారం అంతా మీ ప్రేమగల చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి 42వ కీర్తన, తెల్లవారిన వేళ తెలువంది మన క్రీస్తు దివ్యనామము పాడరే కీర్తన పాడుకుందాం. పల్లవి మొదటి 2 చరణాలు పాడుకుందాం. తెల్లవారిన వేళ తెలివంది మన క్రీస్తు దివ్యనామము పాడరే యో ప్రియులారా, దివస రక్షణ వేడరే. తల్లి రొమ్మున దాచు పిల్లారీతిని మనల చల్లదనముగా రాతిరెల్ల గాచిన విభుని తెల్లవారిన వేళ నిద్రపోయిన వేళ నిఖిలాపదల బాపి నిశలన్నీ గడుపు విభుని భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రిదాక్షులగేలు మోచి మ్రోకుచును తెల్లవారిన వేళ. భానుడుదయం బై పద్మాములు వికసిల్లే గానములు చేసే పక్షుల్ మనసాబ్జములరా మనము కల్వరి మేట పైనేకు నిన్నుడనెడి ప్రభు చూచి వేట్కన్ తెల్లవారిన వేళ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపు, క్రీస్తు మమ్మను కనికరింపు, ప్రభువా మమ్మను కనికరింపు. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రిని దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కనేను మరి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు నుండి వచ్చునని నమ్ముచున్నాను.
పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. నిర్గమకాండం నుండి 28వ అధ్యాయం చదువుకుందాం. నిర్గమకాండము 28వ అధ్యాయము మొదటి వచనం ప్రారంభం. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారుడైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీలలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారిని సహోదరుడైన అహరోనును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారును, నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననారును తీసుకుని బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దానికుండవలెను. అట్లు అది సమకూర్చబడి ఉండును. మరియు ఏఫోద్ మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారతోనూ కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమమున చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లలో 6ను, రెండవ రత్నము మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీయుల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజము మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును. మరియు బంగారు జవలను, మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలెను. సూత్రముల తల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పతాకము చేయవలెను. ఏఫోదు పనివలే దాన్ని చేయవలెను. బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాన్ని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలెను. అది జానెడు పొడవు, జానెడు వెడల్పు గలదై ఉండవలెను. దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది, పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి 2వది, గారుత్మతము, యష్మురాయి, ఇంద్రనీలములు గల పంక్తి 3వది, రక్తవర్ణపురాయి, సులిమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి 4వది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరు గలవై వారి పేర్లు చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె వారిలో ప్రతివాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలెను. మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను. పతకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొసల యందు తగిలించి పతకపు కొసలనున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ 2 గొలుసుల కొసలను 2 జవలకు తగిలించి ఏఫోదు ఎదుట దాని భుజముల మీద కట్టవలెను. మరియు నీవు బంగారుతో 2 ఉంగరములను చేసి ఏఫోదు ఎదుటనున్న పతకము లోపలి అంచున దాని 2 కొసలకు వాటిని తగిలింపవలెను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి
ఏఫోదు విచిత్రమైన దట్టి పనిగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఏఫోదు 2 భుజభాగములకు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లును అది ఏఫోదు నుండి వదలకయుండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రములతో పతకము కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇశ్రాయేలీల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకంలో ఊరీము తుమీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలు న్యాయ విధానమును నిత్యము భరించును. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలిదారములతో కుట్టవలెను. దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింది అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో రేకు చేసి ముద్ర చెక్కునట్లుగా దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రములతో దాన్ని కుట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటి తగులు దోషములను అహరోను భరించున్నట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను. మరియు సన్ననారుతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను. సన్ననారుతో పాగాను నేయవలెను. దట్టిని బుట్టా పనిగా చేయవలెను. అహరోను కుమారులకు నీవు చొక్కాయలను కుట్టవలెను. వారికి దట్టీలను చేయవలెను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మాటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకయుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ. ఈ లేఖన భాగం ఇంత పర్యంతం. ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని కూలంకషంగా మనం ప్రత్యేకంగా వీటన్నిటిని కూడా వివరించి చెప్పడం చాలా సమయం గనుక కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా మీ ముందర ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఇది యాజకుల వస్త్రములకు సంబంధించిన అధ్యాయం. నిర్గమకాండం 28వ అధ్యాయం. ఇది యాజక వస్త్రం యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలు రాజ్యంలో యాజకత్వం అనేది చాలా ఘనమైనటువంటి కార్యం. ఆనాటి ప్రపంచంలో కూడా యాజకులు ఏ మతంలో ఉన్నవారైనా, ఐగుప్తులో మనం గమనించాం, చూసినప్పుడు అక్కడ గమనించాం, అక్కడ ఉన్నటువంటి యాజకులు బహుగా గౌరవించబడటం అనేది ప్రజలలో ఏ దేశ ప్రజలైనా ఏ మతానికి సంబంధించిన వారికైనా యాజకులు ఉన్న ప్రాముఖ్యత మనం గమనిస్తాం. దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఇక్కడ యాజకుల కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ప్రత్యేకంగా. నిజంగా ఈ నిర్మాణం ఇదంతా కూడా మన ఆలోచన చేస్తే అన్ని జనాంగంలో
వారి యాజకులు ఆ ప్రజల యొక్క ఉద్దేశానుసారమైన వారి ఆలోచనలలో నుండి కుట్టినటువంటి అల్లినటువంటి వస్త్రాలు వారు ధరించుకుంటారు. కానీ ఇది పరిశుద్ధ దేవుడు, సమస్తమునకు సృష్టికర్త అయిన సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజల యొక్క యాజకుడు ఏ రీతి అయినటువంటి వస్త్రాలు ధరించుకొనవలెనో దానిని గురించి ఆయనే వాటిని రచించి విషయముగా మనం ప్రాముఖ్యంగా ఇక్కడ గమనించాలి. సినాయి పర్వతం దగ్గర ఇప్పుడు ఇశ్రాయేల్ ఒక రాజ్యంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యమునకు సంబంధించినటువంటి ఆ కట్టడలను, రాజ్యాంగాన్ని దేవుడు బోధించాడు ఇప్పటి వరకు. ఇప్పుడు మోషేకు ఆయన ఈ అధ్యాయంలో దేవుని పరిశుద్ధ దేవాలయంలో యాజకులుగా దేవునికి అర్చన కార్యక్రమాలు చేయవలసినటువంటి ప్రధాన యాజకుడు గాని, అతని సహాయకులైనటువంటి ఇతర యాజకులు గాని ఎవరికి వారు ధరించవలసినటువంటి వస్త్రాలను గురించిన వివరణ దేవుడు వారికి మోషే ద్వారా అనుగ్రహిస్తున్నాడు అని ఈ అధ్యాయం ద్వారా మనకు మొట్టమొదట వచనంలో మనం చూస్తాం. ఆయన సన్నిధిలో పనిచేయుటకు దేవుడు కోరుకొనినటువంటి వారు అని మనం చూస్తాం. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అహరోను కుమారులైన ఆ 4 కుమారులను కూడా వారికి కావలసినటువంటి ఆ ప్రత్యేకమైన వస్త్రాలను నీవు వారికి ధరింప చేయాలని చెప్పి దేవుడు మోషేకు తెలియచేస్తున్న ఈ విషయంలో అహరోనును గమనించి, అహరోను ఇంతవరకు దేవుని ఏర్పాటు చొప్పున సహాయకుడుగా ఉన్నాడు. మోషేకు ప్రవక్తగా ఇస్తున్నానని దేవుడు మోషేకు తెలియచేశాడు. నీకు ప్రవక్తగా నీ సహోదరుని ఇస్తున్నాను అనగా దేవుని మాట విని మోషేకు హెచ్చరిక చేయవాడు ప్రవక్త అంటే. కానీ వాస్తవానికి అహరోను మోషే చెప్పినదంతా చేస్తూ ఉన్నటువంటి వాడుగా మనం గమనిస్తాం. మోషే కంటే పెద్దవాడైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞానుసారమైనటువంటి పరిచర్యలో ఉన్న మోషే మాటలను విని మోషే ఇష్ట ప్రకారంగా లేదా మోషే చెప్పిన రీతిగా, అది దేవుడే చెప్పిన మాటలు అయినప్పటికీ కూడా మోషే చెప్పినప్పుడల్లా వాటిని నెరవేర్చేటువంటి ఆ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన బాధ్యత అహరోను కలిగి ఉండడాన్ని మనం చూస్తాం. అందుచేత అలాంటి ఆ వ్యక్తిని, అహరోనును దేవుడు ఆయన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో ఇప్పుడు దర్శిస్తున్నాడు అని మనం గమనిస్తున్నాం. దావీదు భక్తుడు అంటాడు, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి అని అంటాడు. మోషే యాజకుడు కాకపోయినప్పటికీ కూడా మోషే దేవుని అర్చన కార్యక్రమాలలో ఒకవేళ పాలు పంపులు పొందినటువంటి వాడుగా తర్వాత చరిత్ర మనం చూడం. కానీ వాటన్నిటిని కూడా గమనించిన వాడుగా, వాటన్నిటినీ ప్రజలకు తెలియచేసిన వాడుగా మోషే శ్రేష్ఠుడు. అహరోను కంటే కూడా శ్రేష్ఠుడే. కానీ అహరోను మోషే చెప్పినట్లుగా చేస్తున్న వానిని ఇప్పుడు మోషే కంటే శ్రేష్టమైన స్థితిలో సమాజంలో అహరోనును దేవుడు ఉంచుతున్నాడు. ప్రధాన యాజకుడిగా అహరోను ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కనుక ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అహరోనుకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ ప్రత్యేక సమయంలో అహరోను ధరించుకొనవలసిన వస్త్రాలను గురించి, పరిశుద్ధ వస్త్రాలను గురించిన అధ్యాయంగా ఈరోజు మనం ఈ 28వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా శ్రేష్టమైన వాడు ప్రధాన యాజకుడు. అందుచేత ఆ యాజకత్వం జరిగించవలసిన వాడుగా అందరికంటే మిన్నైన వాడు. కనుక అహరోనుకు ఈ ప్రత్యేక వస్త్రాలు ఉండాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ధరించుకున్న వస్త్రముల కంటే కూడా అతి విలువైన
అతి సుందరమైనటువంటి వస్త్రాలను ధరించుకునేటువంటి ఆ గొప్ప ఏర్పాటు అహరోనుకు అనుగ్రహించాడు దేవుడు. మోషేకి ఇవ్వలేదు. అహరోను తన అర్చన కార్యక్రమాలన్నిటిలో కూడా ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ప్రార్థన చేయువాడుగా, ఆ శ్రేష్టమైన బాధ్యత వహించువాడుగా అతడు సుందరమైన వస్త్రాలు ధరించుకోవాలని దేవుని ఏర్పాటు అని మనం గమనిస్తాము. ఇక్కడ యాజకుని వస్త్రాలు గురించి దేవుడు అహరోను వస్త్రాలను గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు లోనే చూస్తాం, 2వ వచనంలో చూస్తాం, అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు అని. అతడు అందంగా ఉండాలి, సుందరమైనటువంటి ఆ వర్చస్సు కలిగిన వాడుగా అందంగా కనబడాలి ఆ వస్త్రాలు ధరించుకొని. అలాగే అతనికి ఘనత కలగాలి. సమాజంలో ఉన్న వారందరికంటే కూడా ఈ యాజకుడు ఘనత వహించిన వాడుగా ఉండాలి అని అహరోనును గురించినటువంటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు దేవుడు కలిగి ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీల ధూమ్ర రక్తవర్ణములు కలిగినటువంటి దారములతో తయారు చేయబడిన వస్త్రాలను ధరించుకోవాలి. ఈ నీల ధూమ్ర రక్తవర్ణములు ఆయన ఆలయంలో ఉన్నాయి. ఆయన ఆలయ ప్రాంగణంలో, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో అవి ఈ నీల ధూమ్ర రక్తవర్ణములు తెరలను మనం గమనిస్తాం. వాటిలో నుండి ఆయన అహరోనుకు వస్త్రాలను కూడా ఆ రంగులలోనే తయారు చేయాలని దేవుని యొక్క సంకల్పం. అహరోనును గురించి 6 రకాల ఉడుపులు అహరోను ధరించుకొనవలసినవి ఈ అధ్యాయంలో ప్రస్తావించాడు దేవుడు. మొట్టమొదటిది పతకము. అది 12 రత్నాలు పొదగబడినదిగా ఉండాలి అని. ఆ పైన 2 రత్నాలు ఇశ్రాయేలీల 6 గోత్రాల పేర్లు ఒకదాని మీద, 6 గోత్రాలు మరొక దాని మీద వ్రాయబడాలి. అలాగే ఈ 12 గోత్రాలు పేర్లు కూడా ఒక్కొక్క రత్నము మీద, ఈ 12 రత్నాలు పొదగబడిన పథకం మీద, అనగా ఆ రత్నాల మీద ఆ పేర్లు వ్రాయబడాలని చెప్పి దేవుని యొక్క సంకల్పం. ఇది అతడు ధరించుకొని దేవుని పరిశుద్ధ సన్నిధిలో ప్రవేశించినప్పుడు ఆ తన ప్రజల యొక్క పేర్లతో సహా వారిని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి యాజకుడుగా దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు ఇశ్రాయేలీలను, అహరోనును దేవుడు చూచి ఇశ్రాయేలీలందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి గోత్రమును ఆయన జ్ఞాపకం చేసుకుని వారిని దీవించే దేవుడుగా ఉన్నాడని ఇక్కడ మనం గమనిస్తాం. అలాగే ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టి, ఈ 6 కూడా అహరోను ధరించుకోవాలని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 31వ వచనం నుండి 35వ వచనం వరకు భాగంలో, ప్రత్యేకంగా క్షమించండి 30వ వచనంలో మనం చూస్తాం. ఈ ఊరీము తుమ్మీము అనబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాటిని ఆయన అహరోను యొక్క ఆ ఏఫోదు మీద అవి ఉంచబడాలని చెప్పి, కనుక ఏఫోదులో ఒక ప్రత్యేకమైన పాకెట్ ఏర్పాటు చేశాడు. అందులో ఈ 2 ఊరీము తుమ్మీము అనబడినవి ఉంచబడతాయి, పాచికల వంటివి. కనుక దేవుని యొక్క ఏర్పాటులో ప్రధాన యాజకుడుగా ఏ ప్రజ గురించి ఆయన తీర్పు చెప్పాలన్నా, లేదా ఎవరికి గురించి ఆయన ప్రార్థన చేయాలన్నా, దేవుడు వారికి మేలు చేస్తున్నాడా లేదా ఆయన వారికి న్యాయ తీర్పు ఇవ్వబోతున్నాడా, ఈ విషయాన్ని ఊరీము తుమ్మీముల ద్వారా తెలుసుకొని వాటిని ఆ ప్రజలకు తెలియచేస్తాడు, ఆ కుటుంబానికి తెలియచేస్తాడు, ఆ వంశానికి తెలియచేస్తాడు. ఆ విధంగా వాటిని కూడా అతడు మోయవలసి ఉన్నది అని చెప్పి దేవుని లేఖనంలో మనం గమనిస్తాం. 31వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ ఏఫోదు ఊటంగి కేవలము నీలిదారముతో కుట్టవలెను, దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలెను. ఈ ఏర్పాటులన్నీ చెప్పి 34వ వచనంలో ఒక్కొక్క బంగారు గంట దానిమ్మ పండ్లు
ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను అని. నిలువుటంగి క్రింద దానిమ్మ పండ్లు వంటి అల్లికలు, అలాగే బంగారు గంటలు కూడా వ్రేలాడుతూ ఉండాలి. ఎందుకంట దేవుడు చెప్పాడు, యెహోవా సన్నిధిని అతడు పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను. అకస్మాత్తుగా ఎవరు ప్రవేశించటానికి వీలు లేదు దేవుని పరిశుద్ధ సన్నిధానమునకు. ప్రధాన యాజకుడు ప్రవేశించేటప్పుడు అతడు వస్తున్నాడు ఆ పాదముల సవ్వడి కాదు, అతడు వస్తున్నాడు అని అతని అంగీల చివరన కుట్టబడిన బంగారు గంట దేవుడు ఆ శబ్దాన్ని విని అహరోను రాకను ఆయన ఆమోదించేటువంటి పరిస్థితి కూడా ఉంది అని ప్రధాన యాజకుడుగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు అహరోను యొక్క సవ్వడి ఆయన వినాలని కోరుకుంటున్నాడు దేవుడు. తన ప్రధాన యాజకుడు వస్తున్నాడు అని ఆయన దానిని ఇష్టపడతాడు అని గమనిస్తున్నాం. ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి వస్త్రాలు, ఇంత గొప్ప ఏర్పాటు అహరోనుకు దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత 36 నుంచి 39 వరకు వచనాలలో ఒక తలపాగాను గురించినటువంటి వివరణ మనం చూస్తున్నాం. అక్కడ ఆ ముందు భాగంలో ఒక అక్షరము, ఒక వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఏంటి అది? యెహోవా పరిశుద్ధుడు అనబడినటువంటి ఆ వ్రాయబడిన పాగా అతడు ధరించుకోవాలి అని. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పాగాతోనే ప్రజలకు అతడు దర్శిస్తాడు గనుక, ప్రజల దగ్గరకు వెళ్తాడు గనుక ఒక విషయాన్ని బోధిస్తున్నాడు, యెహోవా పరిశుద్ధుడు అని. ఆయన పరిశుద్ధ దేవుడు, అపరిశుద్ధ దేవుడు కాడు. నిజంగా అసలు పరిశుద్ధ దేవుడు అనబడిన ఈ ప్రత్యేకమైన మాట ఎక్కడ, ఏ దేవత దగ్గర, ఏ దేవుడని భావించబడిన వారి దగ్గర ఈ మాట మనం గమనించాం. వాడు పరిశుద్ధుడు, ఆయన యెహోవా పరిశుద్ధుడు, అపరిశుద్ధుడు కాడు, మనుష్యుల చేత ఏర్పాటు చేయబడిన వాడు కాడు, లోక సంబంధమైన మట్టి చేత గాని లేదా లోక సంబంధమైన వాటి చేత తయారు చేయబడిన, రూపొందించబడిన వాడు కాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి అనే హెచ్చరిక ఈ మాటలలో మనం గమనిస్తాం. ఆయన ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీలు కూడా వారు దేవుని పరిశుద్ధులుగా జీవించాలన్నది దేవుని సంకల్పం. కనుక యెహోవా పరిశుద్ధుడు అని వ్రాయబడిన ఆ మాట అతడు తలపాగా ధరించుకొని అతడు ఏ కుటుంబానికి వెళ్తాడో, ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్తాడో, ఏ పని మీద వెళ్తాడో, ఎక్కడికి వెళ్తున్నాడో ఈ వస్త్రము ధరించుకున్నవాడుగా, ఈ పాగా పెట్టుకున్నవాడుగా ఈ సువార్త ప్రకటిస్తున్నాడు, యెహోవా పరిశుద్ధుడు అని. అలాగే మీరును పరిశుద్ధులుగా ఉండండి, అపవిత్రమైన వాటిని అనుసరించకండి అని చెప్పిన ఆ హెచ్చరిక ఆ పాగా చేస్తుంది అని మనం గమనిస్తాం. ఇక చివరి విషయానికి వస్తే అహరోను కుమారులకు సంబంధించినటువంటి వస్త్రాలను కూడా, అలాగే వారు ధరించుకోనవలసిన పాగాను గురించి కూడా దేవుడు హెచ్చరిక చేయడం మనం గమనిస్తాం. అహరోను అంటే కాంతి గలవాడు అని అర్థం. అతని కుమారులు 4 ఉన్నారు. నాదాబు అనబడిన వాడు అనగా ఇష్టపూర్వకమైన వాడు అని అర్థం. అబీహు అనబడిన వాడు అనగా దేవుడు తండ్రి అని పేరు పెట్టబడినవాడు, దేవుడే తండ్రి అని భావం. 3వది ఎలియాజరు, సహాయము అని చెప్పబడినవాడు. 4వ వాడు ఈతామారు, ఈత చెట్ల తీరము అని అతనికి పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా 4 కుమారులు. ఈ 4 కుమారులను గురించిన తరువాత చరిత్ర మనం గమనిస్తాం. కనుక వీరు తెల్లని అవిశనారతో చేయబడినటువంటి వస్త్రాలు ధరించుకున్నవారుగా, వారు అంగీలు ధరించాలి, దట్టి కట్టుకోవాలి, వారికి కుళ్ళాయిలు తల మీద పెట్టబడాలి. ఈ విధంగా వారు తండ్రి గారి యొక్క
యాజకత్వంలో సహాయకులుగా వారు పని చేయాల్సి ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో వీరు ప్రవేశించటానికి లేదు. పరిశుద్ధ స్థలంలో దీపములను వెలిగించటం కానీ, సన్నిధి రొట్టెలను సరిచేయడంలో కానీ, ఇక ఆలయము బయట ఏ ఏర్పాట్లు చేయడంలో కానీ యాజకులుగా వీరు పని చేయాలి. ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలం, మందసం ఉంచబడిన స్థలంలో ప్రవేశించటానికి అర్హత కలిగినటువంటి వాడు. ఈ విధంగా ఈ వస్త్రాలను యాజకులు ధరించుకోవాలని యెహోవా యొక్క ఆజ్ఞ. ఎందుకు ఇది ఈ ఏర్పాటు అంటే 2 విషయాలు తెలియచేస్తున్నాను. మొదటిది ఏమిటంటే వారి వస్త్రాలే వారి నీతిమత్వం. ఆయన వారిని నీతిమంతులుగా అంగీకరించాలి. ఆయన పరిశుద్ధ సన్నిధానంలో ప్రవేశించాలి అనంటే వారి నైతిక పరమైనటువంటి ఆ శ్రేష్టత, వారు ధరించుకున్న వస్త్రాలు అవి ఆయన ఇచ్చినవే గనుక వారు వాటిని ధరించుకున్నప్పుడల్లా వారు దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడిగా ఇశ్రాయేలీల పేర్లను మోసుకుంటూ వస్తూ ఉన్నవాడుగా, తన ప్రజల కొరకు ఆయన విజ్ఞాపన చేయువాడుగా ఆ పరిశుద్ధత కూడా దేవుడు అతనిలో గమనిస్తూ ఉన్నాడు. గనుక ఈ వస్త్రాలు వాటిని ధరించుకున్నవాడుగా దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు అది వారి నీతిమత్వముగా పరిగణిస్తున్న దేవుడని మొదటి విషయాన్ని గమనించాలి. మనం చూస్తాం పెండ్లి వస్త్రాన్ని గురించి పోయిన ఆదివారంలో కూడా ఈ లేఖనం మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆ పెండ్లి వస్త్రం ఎవరు? యేసుక్రీస్తే. గనుక దేవుని ఆహ్వానం అందుకొని ఆయన పరిశుద్ధ సన్నిధానంలో సంచరించేటువంటి ఈ అహరోను క్రీస్తు అనగా దేవుని కుమారుని పోలినటువంటి పరిశుద్ధతలో అతడు గుర్తించబడుతున్నాడు అన్నది క్రీస్తును ధరించుకున్నవాడుగా. ఒకవేళ ఇంకా ఆయన కలగకపోయినప్పటికీ కూడా ఆయన సన్నిధానంలో వాక్కుగా ఉన్నవాడుగా యేసుక్రీస్తు యొక్క ఆ పరిశుద్ధత తాను కూడా యాజకుడుగా ధరించుకున్నవాడుగా దేవుడు అతనిని గమనిస్తున్నాడు. మొదటి విషయం. రెండవది ఏమిటి అనంటే పౌలు గారు చెప్తాడు సంఘానికి సర్వాంగ కవచము ధరించుకోవాలి అని చెప్పి. సర్వాంగ కవచం ధరించుకున్నప్పుడు సాతాను శోధనలు వారి మీదికి ఒకవేళ ప్రయోగింపబడిన అవి వారిని ఏ హాని చేయవు. ఈ వస్త్రధారణలో అహరోను ఏ విధమైన అపవిత్ర కార్యములకు చోటివ్వలేడు. అహరోను ఏ విధమైన సాతాను యొక్క ఆలోచనలు గాని, సాతానుకు సంబంధించిన క్రియలు గాని చేయడానికి పూనుకొనలేడు. ఈ వస్త్రాలను ధరించుకున్నవాడుగా పరిశుద్ధ ప్రవర్తన కలిగి దేవుని మహిమపరిచేవాడుగా ఉండాలని అహరోనుకు ఈ శ్రేష్టమైన వస్త్రాలను, అలాగే అహరోను కుమారులకు ఈ శ్రేష్టమైన వస్త్రాలను దేవుడు అనుగ్రహించినట్లు గమనిస్తున్నాం. దేవుని ప్రజలమైన మన జీవితాల్లో కూడా మన వస్త్రాలను బట్టి కాదు, మన అంతరంగాన్ని బట్టి దేవుడు పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవుని ప్రజలము, ఆయన యాజక సమూహం అని పౌలు గారు మనకు తెలియచేస్తాడు. కనుక యాజక వంశముగా దేవుని ఆరాధించు వారంగా, దేవుని ఘనపరిచే వారంగా మనం ఈ అనుదిన పవిత్రతలో దేవుని మహిమపరచుచు ఆయనకి ఇష్టమైన ప్రజలుగా ఆత్మను మళ్ళీ ఆశీర్వదించిన ప్రార్థన చేద్దాం. కృపగలిగిన రక్షక మీకు స్తోత్రాలు. ప్రాతకాల సమయం మీ పాదాల సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు మాకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు. ఏదైనా ప్రయాణంలో మీ కాపుదలు మాకు దయచేయండి ప్రభు. ఆయన మీరు మాకు తోడుగా ఉండండి. మేమును మీ సన్నిధిలో మేము ఎక్కడ నడిచినా, ఎక్కడ ఏ పని నెరవేర్చినా మా అంతరంగంలో, మా ప్రవర్తనలో నీ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన మేము కలిగిన వారంగా నిన్ను మహిమపరచు ప్రజలముగా ఉండినట్లు సహాయం చేయండి. మా ఆలోచనలు కానీ, మా ప్రవర్తన కానీ పరిశుద్ధమైనవిగా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. పాపములను క్షమించండి. సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని విడుదల చేయండి. మీరు పరిశుద్ధులై ఉన్నలాగున మేమును పరిశుద్ధులమై ఉండగలుగుటకు కృపను అనుగ్రహించండి ప్రభు. సహాయం చేయండి ప్రభా. మా దేవా, మీ దీనబిడ్డలు ఒక్కొక్కరిని ఆయన ఒక్కొక్క కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. మా సంఘ కుటుంబాలన్నిటిని పేరు పేరుని దీవించండి అయ్యా. హైర్ మెమోరియల్ లూథరన్ సంఘ
కుటుంబాలన్నిటినీ మీ యందు స్థిరపరచండి. భయభక్తులు గల కుటుంబాలుగా ఆశీర్వదించండి. మీ ప్రేమలో వర్ధిల్ల చేయండి ప్రభు. ఏ కుటుంబంలో, ఇంటిలో ఏ విధమైన సమస్యలున్నాయో, సాతాను శోధనలున్నాయో వాటన్నిటిని క్రీస్తు శక్తిగల నామంలో గద్దిస్తున్నాను తండ్రి. వాటన్నిటిని దూరపరిచి సమాధానము, నెమ్మది, వెలుగు, సంతోషం, జయము ప్రతి కుటుంబంలో దయచేయండి. బిడ్డల విషయమైన దుఃఖం తల్లిదండ్రులకు ఉండగా వాటిని దూరపరిచి పిల్లలు అభివృద్ధి పొందేలాగా ఆజ్ఞాపించండి ప్రభు. నాయన చదువులో ఉన్నతపరచండి. ఉద్యోగాల కొరకు నిరీక్షిస్తున్న వారికి ఉద్యోగాలు దయచేసి కుటుంబాలకు మీ సంతోషం అనుగ్రహించండి. వివాహం కొరకు నిరీక్షిస్తున్న యవ్వన బిడ్డలను ఆశీర్వదించి ప్రభా మంచి సంబంధాలను వారికి ఏర్పరచండి ప్రభు. చక్కని కుటుంబ జీవనం వారికి దయచేయండి, ఆశీర్వదించండి ప్రభా. మేళ్లతో నింపండి. మా బిడ్డలను ఆశీర్వదించి వయసులో, జ్ఞానంలో, మీ దయలో, మనుషుల దయలో పెంపారచేయండి. మా కుటుంబాలన్నిటినీ దీవించండి. జన్మదినాలు ఆచరించుకుంటున్న బిడ్డలను దీవించి నూతన సంవత్సర ఆశీర్వాదాలు రానున్న అనేక సంవత్సరాలలో మీ మెండైన కాపుదల వారికి ఏమండి. దాంపత్య జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన దంపతులను కటాక్షించి ఈ నూతన సంవత్సరం వారికి ఎంతో ప్రోత్సాహకరంగా, జయకరంగా, ఆనందదాయకమైన సంవత్సరంగా, భార్య భర్తలు బహుగా మీ సన్నిధిని నాయన మిమ్మలను మహిమపరచుచు ఆనందించు సంవత్సరంగా ఇవ్వండి. రానున్న అనేక సంవత్సరాలలో మీ మెండైన దీవెనలు ఇవ్వండి తండ్రి. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అడుగకు మరిచినవి, అడగవలసినవి అని ఎవరెవరు మా ప్రార్థన కోరి ఉన్నారో వారందరినీ కూడా మీ కృపలకు అప్పగిస్తున్నాం. స్వస్థత, క్షేమం, ఆరోగ్యం, సంతోషం ఇచ్చి మీ రక్షణ భాగ్యం ఇచ్చి వర్ధిల్లిచ్చేయండి. యేసు నామములో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. శోధంలోనికి తేక దృష్టి మమ్మలను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం, సమృద్ధి సదా మీకు, మీ కుటుంబాలకు తోడుగానిచ్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.